వివరాలు చూద్దాం. నిత్యం మన కళ్ళ ముందు అవినీతి జరుగుతున్నా పట్టించుకోము. ప్రభుత్వ కార్యాలయాల్లో మన కళ్ళ ముందే అధికారులు లంచం అడగడం ఇవ్వడం కూడా సర్వసాధారణమైపోయింది. అయినా దీని గురించి మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఎండీ అష్రఫ్ మాత్రం అలా చేయలేదు. తన కళ్ళ ముందే కాకుండా తెర వెనుక జరిగే అవినీతి బాగోతాన్ని సైతం సమాచార హక్కు చట్టం ద్వారా నిత్యం వెలుగులోకి తీసుకొస్తూ అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. కుమరంభీం జిల్లా కాగజ్ నగర్ పెట్రోల్ పంప్ ఏరియాకు చెందిన అష్రఫ్ సా చట్టం కింద అవినీతి అధికారుల గుండెల్లో హడల్ పుట్టిస్తున్నాడు. 12 ఏళ్ల కాలంలో ఒక్కడే అవినీతి అధికారుల నుండి సుమారు 20 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాడు. మన కళ్ల ముందు జరిగే అవినీతే కాకుండా అధికారులు ప్రభుత్వ చట్టాలను తుంగలో తొక్కి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను కాజేస్తుంటారు. ఆయన సా చట్టం ద్వారా వీటిని వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగమయ్యేలా చేస్తున్నారు. కాగజ్ నగర్ మండలం దరిగాం గ్రామ మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వారికి సరైన రవాణా మార్గం లేక నిండు గర్భిణి మృతి చెందిన వార్త చూసిన అష్రఫ్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటి ఎంపీటీఓ కలెక్టర్ కు నివేదిక సమర్పించగా 50 లక్షల రూపాయలు విడుదల చేశారు. ఈ నిధులతో రోడ్డు నిర్మాణంతో పాటు 4 కల్వర్టులు నిర్మించారు. ప్రస్తుతం గ్రామానికి రోడ్డు సౌకర్యం కలిగింది. పెంచికల్పేటలో ఒక యువతికి వీఆర్ఏ ఉద్యోగం రాగా అధికారులు ఈమెను కాదని మరొకరికి ఇచ్చే ప్రయత్నం చేశారు. సహ చట్టం ద్వారా అష్రఫ్ అర్హులైన యువతికి ఉద్యోగం వచ్చేలా కృషి చేశారు. విషయాలన్నీ సార్కి చెప్పినాం. సార్ ఆర్టీఐ సమాచార హక్కు చట్టం దానితో మాకున్న పరిస్థితిని దాంట్లో తీసుకొని అందులో మాలో ఉన్న అన్ని తప్పులు ఎక్కడ ఏమైంది, ఏ విషయం ఎట్లా ఎందుకైంది అనేది ప్రతి ఒక్కటి సార్ బాధ్యతగా తీసుకొని మాకు సహకరించిండ్రు. ఆర్టీఐ యాక్టివిస్ట్ వీరు కాగజ్ నగర్ మండలంలో రహదారి సౌకర్యం లేని గ్రామాల వివరాలు కోరడం జరిగింది. వారు కోరిన మేరకు కాగజ్ నగర్ మండలంలో ఏ గ్రామాలకైతే రహదారి సౌకర్యం లేదు వాటన్నిటి కూడా ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. అప్పటి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న అష్రఫ్ సా చట్టాన్ని ఆయుధంగా మలుచుకున్నారు. జాగృతి యువ మంచ్ పేరుతో 9 మంది సభ్యులతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగిస్తూ అవినీతి అధికారుల గుట్టునట్టు చేస్తున్నాడు. చట్టం వచ్చినప్పటి నుండి నేటి వరకు సుమారు 1500కు పైగా సహ చట్టం కమిషన్ లో కేసులు వేశాడు. స్పందించిన అధికారులు కొంతమంది తాము చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కొంతమందిపై సహ చట్టం రాష్ట్ర కమిషనర్ కు ఫిర్యాదు చేసి సదరు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా ఆయన వదల్లేదు. రైట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కార్యాలయంలో ఒక 10,000 కంటే ఎక్కువ కేసెస్ నమోదు చేయించినాం. అంతేకాకుండా నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా విధులు నిర్వహించే అధికారుల మీద పెనాల్టీస్, వాళ్ళ మీద శాఖపరమైన చర్యల కోసం ప్రభుత్వం వద్దకు సిఫారసు చేపించడం మరియు ఎవరికైతే ఇంజస్టిస్ అయిందో వాళ్ళకి జస్టిస్ కోసం కూడా నేను ఆర్టీఐ యాక్ట్ ద్వారా కృషి చేసినాను. మరియు రైట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కార్యాలయంలో ఒక 10,000 కంటే ఎక్కువ కేసెస్ నమోదు చేయించినాను. అంతేకాకుండా నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా విధులు నిర్వహించే అధికారుల మీద పెనాల్టీస్, వాళ్ళ మీద శాఖపరమైన చర్యల కోసం ప్రభుత్వం వద్దకు సిఫారసు చేపించడం మరియు ఎవరికైతే ఇంజస్టిస్ అయిందో వాళ్ళకి జస్టిస్ కోసం కూడా నేను ఆర్టీఐ యాక్ట్ ద్వారా కృషి చేసినాను. ఒకవైపు వృత్తికి న్యాయం చేస్తూనే మరోవైపు అవినీతి అంతానికి అష్రఫ్ చేస్తున్న కృషి శ్లాఘనీయం. ఇతని సేవలను గుర్తించి జిల్లా యంత్రాంగం తెలంగాణ రాష్ట్ర మొదటి ఆవరణ దినోత్సవం రోజున జిఎల్ఆర్ ఉత్తమ సా చట్టం కార్యకర్త అవార్డుతో పాటు 51,116 నగదు పారితోషికంగా సత్కరించింది. అవినీతి అధికారులపై పోరాడుతున్న అష్రఫ్ పై తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేయించి వేధించారు. అవి తప్పుడు ఫిర్యాదులని తేలటంతో ఎక్కడా కేసులు నమోదు కాలేదు. అవినీతి అధికారుల భర్తం పడుతున్న అష్రఫ్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పేద్దామా?